హాయ్ ఫ్రెండ్స్, ఇదేదంటే ఒక సండే మేము అలియాబాద్కి వెళ్దామని స్టార్ట్ అయినాము. సో లాక్ వేసి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయినాము. సండే స్పెషల్ ఏమైంది కారు మళ్ళీ ఏంది అది ఊరికారులా అయింది. మమ్మీ నడు, నిమ్మకాయలు వద్దు, ఏమొద్దు, నడు. నిమ్మకాయలు ఎందుకు తీయడానికి వెళ్ళిందంటే కార్లో కూర్చున్నాక వామిటింగ్ సెన్సేషన్ లాగా అవుతుంది కదా, సో అది రాకుండా ఉండడానికి చెప్పేసి నిమ్మకాయలు తెచ్చుకున్నాము. సో మేము ఇలా స్టార్ట్ అవుతున్నాం. ఒకటి కాదు, రెండు తీసుకొని స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ ఎక్కడికి మధ్యలో ఫొటోస్ కూడా తీసుకున్నాం. బాగుంది కదా, మీరు బాగుంటుంది. శారీ మ్యాచింగ్ బ్యాగులు తీసుకున్నాం. Tap the subscribe button and ring the bell on the side to never miss an update from Chitrastra. ఇక్కడ కంచి పోలే, గోల్డెన్ టెంపుల్ పోలే. లాస్ట్కి మేము ఇక్కడ కట్టమేసమ్మ టెంపుల్ రీచ్ అయిపోయి కార్ పార్క్ లోపలికి స్టార్ట్ నేను చెప్పులన్నీ నేనే ఇక్కడ ఇట్లనేనా. జాతర అవుతుంది, జాతర అవుతుంది. ఇంతమంది ఉండనే ఉన్నారు. మినీ ట్యాంక్ బండ్. ఇప్పుడు ఎక్కాల. దాని తర్వాత మేము అక్కడి నుంచి రత్నాలయం టెంపుల్ ఉంటుంది, చాలా మంది అనిపించింది. చాలా రోజులు యాక్చువల్లీ చాలా బాగుంటుంది. బాగా తీసుకున్నారు.
ఈడ పెట్టినా కొంచెం సైడ్ అది దగ్గర ఉందా కట్టెనా ఆ. ఉంది కానీ ఇంట్లో అటు చూడే హలో ఓయ్ ఆదిత్య నాది వెనకకి ఇక్కడ ఆదిత్య అక్కడ కూర్చుందని పిలిచి మన నవ్య చెప్పులు వేసుకోవడానికి వెళ్ళింది. మేము అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఇంకొక టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇది రాముల వారి గుడి అనమాట. చాలా బాగుంటుంది ఆ టెంపుల్. అది చాలా పాత గుడి. మళ్ళీ అప్పుడు చెప్పిన కదా రాముల వారి కాకపోతే స్టార్ట్ అయిపోయినాం. నేనంటే అలహాబాద్ దీనికి పెద్దమ్మ వచ్చి లోపల పాలకు గీడికి వస్తుంటుంది చేత ఆయనకి ఇగో ఇంకొంచెం ముందుకి ఇంత దూరం మన ఇంటికాడికి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంది. పొద్దున్న లేవంగానే ఎత్తిగా కట్టుకొని లాన్ ఎక్సైట్మెంట్ గీడ పాలకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లా అవన్నీ పాపి గుర్తు చేసుకుంటాం. గీడికి వస్తుంది అలా చూపిస్తుంది ఇక్కడ వస్తుంది. మన రోడ్లే మారిపోయింది అన్నీ లేవు అన్ని గల్లీలు నాకే ఉంటుందో మొన్న బ్యాంకులో శంకర్ కలవాలి సేతుగా నవ్య అది ఇల్లు గీడనే వాళ్ళు అంతా మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంత చిన్న గల్లీలో ఇంత దూరం వస్తుంది. ఒక సినిమాకు గీడికి వస్తుంది. అది తెర వేసి సినిమా పెడితే సతీ సక్కుబాయి సత్యాన్సి అన్ని ఇంట్లో చూస్తాం. తెర వేసి పరదేశం చూపిస్తారు కదా అప్పుడు. అదే అది ఏమంటారే నవ్య దాన్ని బాగుంది. ఏమైంది అయ్యా? అదే రాముల వారి గుడి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా మంచిగా దర్శనం చేసుకొని వచ్చాను. చాలా ఏది బంద్ చేసిరండి అప్పుడే. ఏం గుడి?
జై శ్రీరామ్. ఒకసారి ఎప్పుడో వచ్చినా చూడు స్నానం గిడ ఫుల్ నీళ్ళు వచ్చినాయి గిన్నె చేసినాం స్నానం. ఇంటికి పోతే బొమ్మరాజ్పేట వస్తుంది. ఇందాక చూపించిన చెరువు అది పక్కనే దాని తర్వాత మాట్లాడే తర్వాత అది వస్తూనే లేదు ఇన్నిసార్లు అయింది. మనం అంత చేయొద్దు. చికెన్ ఏం చేస్తున్నావు? ఏంటి వెరైటీలు? ఏం చేస్తున్నావు? బగారన్నం దానికి ఏంటి? బగారన్నం చికెన్, గార్లిక్ చికెన్, ఇదేదో పప్పు అనుకుంటా. పప్పు చారు. ఓకే. ఈ ఆనియన్స్ దేనికి? బగారన్నంకి, చికెన్. చికెన్. నెక్స్ట్ ఇదేంటి? ఈ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టిన. ఓకే. హాయ్ గైస్, హాయ్. మేము అక్కడ తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వెళ్తుంటే మార్నింగ్ స్టార్ట్ అయిన సన్సెట్ టైంకి ఇంటికి బయలుదేరాం. ఇది కూడా చాలా మంచిగా దాని తర్వాత అక్కడ నుంచి మేము షామీర్పేట్కి వెళ్ళినాం. షామీర్పేట్లో కార్కి గ్యాస్ కొట్టాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పక్కన నల్సర్ లేక్ అని లేక్ చాలా బాగుంది, సూపర్. నీళ్ళలో దిగాలి కానీ ఇప్పుడు చలి పెడుతుంది, లేకపోతే ఎండపూట అయితే వెనకాల కొంగు కొంచెం అక్కడ చాలా బాగుంది. అది కనబడుతుంది. షామీర్పేట్ లేక్ దగ్గర బ్యాక్ వాటర్ అనమాట. పక్కనే నల్సర్ యూనివర్సిటీ ఉంటుంది. అక్కడ ఫస్ట్ టైం వెళ్ళి నేను ఇంకొంచెం ముందుకు పోతే నీ ఫేస్ కనబడుతుంది. చాలా బాగుంది, మంచిగా నేను నడుస్తుంటే మళ్ళీ వీడియో వస్తున్నాను, నవ్వుతున్నాను. పచ్చిగా అవుతుంది అంతా. నేరస్తుడే స్వయంగా ఒప్పుకున్నందున తను కబ్జా చేసిన ఆస్తులు తిరిగి విడిపించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నాము. మరియు మాట్లాడికి అతని అనుచరులు